లోక్సభ మాజీ సభ్యులు సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ మనతో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు మొదలు అమరావతి నిర్మాణం వరకు ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు ఆయన సంధిస్తున్నారు, సవాళ్లు విసురుతున్నారు. ఆ ప్రశ్నల్లో సాధికారత ఎంత మేరకు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఈ పోలవరం ప్రాజెక్టు ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా ఆంధ్రప్రదేశ్కి వరదాయనిగా చెప్పుకున్నటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మీరు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఒక పక్కన ప్రభుత్వం నుంచి కూడా మీ మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు పోలవరం ప్రాజెక్టులో ఏం జరుగుతుంది? పోలవరం ప్రాజెక్ట్ అనేది నిజంగా టేక్ ఆఫ్ అయ్యేటువంటి వాతావరణం 2014 యాక్ట్లో పెట్టిన తర్వాత, నేషనల్ ప్రాజెక్ట్ చేసిన తర్వాతే ఏర్పడింది. అంతకుముందు ఓ పర్మిషన్ ఇవ్వటం, దాని మీద స్టే చేయటం, ఒరిస్సా వాళ్ళు గొడవ చేయటం, ఛత్తీస్గఢ్ వాళ్ళు గొడవ చేయటం అన్నీ జరుగుతూ ఉండేవి. 2014లో హైదరాబాద్ కోల్పోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పోలవరం కనుక ఇచ్చినట్టయితే కొంత ఉపశమనం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో దాన్ని జాతీయ ప్రాజెక్టు కింద చేసి పెట్టారు. అయితే తదుపరి పరిణామాలు చూస్తుంటే అప్పుడే 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ లోపల ఏం చేశారంటే, పోలవరం ప్రాజెక్టు కడితే ఏదైతే పర్పస్ సర్వ్ అవుతుందని బచావత్ అవార్డులో చెప్పాడో 80 టీఎంసీ వాటర్ తీసుకెళ్లి కృష్ణా బేసిన్లో పోయటం, 23 టీఎంసీ తీసుకెళ్లి విశాఖపట్నం ఈ దారిలో వాడుకుంటూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, మిగతా ఇండస్ట్రియల్ ఏరియాకి, అది బచావత్ అవార్డు. సో ఎక్కడొకటి అక్కడొకటి లిఫ్ట్లు పెట్టేశాక బచావత్ అవార్డు వరకు ఏదైతే అవార్డు ఇచ్చారో ఆ అవార్డు ఫుల్ఫిల్ అయిపోతుంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది నెగ్లెక్ట్ అయిపోతుంది. కానీ ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏంటో, రెండు ఫుల్ఫిల్ అయిపోయినప్పుడు ఇంకా పోలవరం ఎందుకండి అని అడుగుతారు ఎవరన్నా. అంటే మీరు చెప్తున్నట్టుగా రాజశేఖర్ రెడ్డి టైంలో కొంత ఇనిషియేషన్ జరిగినప్పటికీ 2009 నుంచి 13 వరకు, అంటే కాంగ్రెస్ టైంలో దీనికి సంబంధించి ఎటువంటి పురోగతి జరగలేదనేది, అంటే కాంగ్రెస్ పాపం కూడా ఉన్నట్టే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చూడండి, కోర్టులకు వెళ్తారు, దేశ ద్రోహులు మీరు, అభివృద్ధిని ఆపేస్తున్నారు. 2000 రోషయ్య గారు వర్క్ అవార్డు చేస్తే నామా నాగేశ్వరరావు గారు వీళ్ళ పార్టీ లీడర్, ఆయనకి సంబంధించినటువంటి సంస్థ కోర్టుకు వెళ్ళి స్టే చేసింది. అందుకని 2009 నుంచి 2013 వరకే చూసుకోవాలి మనం. ఎందుకంటే 13 నుంచి అసలు ఈ ఉద్యమాలు వచ్చి ఆగిపోయింది. ఈ 4 ఏళ్లలో 3 సంవత్సరాలు కేవలం కోర్టు కేసుల్లో లాగారు. సోమా రాజేంద్ర ప్రసాద్ గారు, నామా నాగేశ్వరరావు గారు, వీళ్ళంతా మాకు రావాలి వర్క్, వాళ్ళకి ఎలా ఇచ్చారు, ట్రాన్స్ట్రాక్ ఎలా ఇచ్చారని, ట్రాన్స్ట్రాయర్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ పెట్టిందని, ఇలాంటి ఆరోపణలన్నీ చేశారు. మరి ఇప్పుడు ఆ ట్రాన్స్ట్రాయ్ వచ్చి తెలుగుదేశంలో కలిసిపోయారు కాబట్టి అవన్నీ తీసి పక్కన పెట్టి ఆయన పేరునే రన్ చేస్తున్నారు. ఇవన్నీ టెక్నికల్ వ్యవహారాలు. ఎందుకు చేయలేకపోయామన్న దానికి కోర్టు ఆపింది, ఇవ్వటానికి వీలేదని. నెక్స్ట్ అప్పుడున్న ఫేజ్ ఈ ఫేజ్ ఒకటి కాదు. 2014 ఫిబ్రవరి తర్వాత దీనికి జాతీయ ప్రాజెక్టు హోదా వచ్చిన తర్వాత పర్మిషన్లు, లైసెన్సులు, వ్యవహారాలు ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రాన్ని, మనకు సంబంధం లేదు. మనం ఏదైతే సిడబ్ల్యూసి అప్రూవ్ చేసిన డిజైన్ ఉందో ఆ డిజైన్ ప్రకారం కన్స్ట్రక్షన్ కేంద్రం వాళ్ళు పూర్తి చేసి కట్టి అప్పచెప్పాలి రాష్ట్రానికి. అది యాక్ట్లో ఉన్నది. మరి ఎందుకు తీసుకున్నాడో చంద్రబాబు నాయుడు గారు ఈయనే తీసుకున్నాడు. ఈయన అడిగాడు, మేము ఇచ్చామని చెప్పి నిన్న మొన్న మినిస్టర్ రాజ్యసభలో చెప్పాడు. ఆయనే అడిగాడు, స్పీడ్గా కడతానని, దగ్గరుండి కట్టిస్తున్నాడు, అందుకని ఇచ్చేసామన్నారు. మరి అక్కడ జరుగుతున్న పని ఏంటో చెప్పమంటే, మామూలుగా ఈ అరుణ్ కుమార్ అన్నవాడు దేశద్రోహి, వీడు అలాగే తిరుగుతుంటాడు, వీడికి ఏం అవగాహన లేదు అంటుంటారు. నేను ఒప్పుకుంటాను, నాకు అవగాహన లేదు అని చెప్పి నన్ను ఒప్పించండి, తప్పు అబ్బాయి నువ్వు చెప్పిందని. నేను అదే కోరుతున్నా. పోలవరం అనే దాన్ని మాత్రం టోటల్గా నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనడంలో నాకు ఏ సందేహం లేదు. ఈ మధ్యకాలంలో మీరు ఆ గూగుల్ మ్యాప్ సేవ చూపించి పోలవరం నిర్మాణానికి సంబంధించిన లోపాలు అన్నారు. దానికి ఏమైనా సాధికారత ఉందా? గూగుల్ మ్యాప్ కాదండి, అక్కడ ఈ స్పిల్వే దగ్గర కాంక్రీట్ పోస్తున్నారు. ఆ కాంక్రీట్ పోస్తున్న చోట బేటలు వచ్చాయి. కాంక్రీట్ యూనిఫామ్ కంకర వేసి వేయాలి. రెండు పెద్ద పెద్ద కంకర్రాళ్ళు అవి కనిపించాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే పోస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళే ఒక వీడియో తీసి దాన్ని ఇమీడియట్గా నాకు పోస్ట్ చేశారు. నాకెందుకు పోస్ట్ చేస్తారంటే, నేను చెప్తే మీరు చూపిస్తున్నారు కాబట్టి, మీడియా నాకు ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి నాకు పంపించారు. నేను పంపిస్తే అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపించాను. ఇదిగోనండి బేటలు వస్తున్నాయి, చూసుకోండి, ఇది సరిగ్గా చేసుకోండి, ఇది ఎవరో నాకు పంపారు, అది కూడా చెప్పాను. ఇది ఎవరో పంపారు, నాకు గూగుల్లో వచ్చింది, నాకు పంపిందని మీకు పంపిస్తున్నాను అని చెప్పాను. తర్వాత ఆ బేటలు పర్వాలేదు, మామూలు బేటలు అనుకున్నారనుకోండి, మళ్ళీ కలిపేస్తారు. ఇప్పుడు అమరావతిలో కట్టారు, కారిపోతుంది, అది బిల్డింగ్ కాబట్టి పర్వాలేదు. అదే సేమ్ మీరు పోలవరం కట్టిన తర్వాత డ్యామ్ కొట్టేసింది అనుకోండి, అందుకని జాగ్రత్త చూసుకోమని చెప్పాను. క్వాలిటీ ఆఫ్ ద వర్క్ ఇలా వచ్చింది, చూసుకోండి అని చెప్పాను. దానికి పెద్ద ఏదో ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాడు, అంత అవసరం నాకు లేదు. పోలవరం కాస్ట్ ఎస్కలేషన్ కూడా తీవ్రంగా పెరిగింది, దీనివల్ల కూడా ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇబ్బందులు ఏర్పడతాయి అనేటటువంటి ఒక విమర్శ ఉంది. అంటే గిరిజనులకి ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ ఏదైతే ఉందో అది 2013 యాక్ట్ ప్రకారం పెరిగింది.
అయితే దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చాడు ఈయన. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పోలవరం రైట్ కెనాల్లో ఎవరెవరైతే కోర్టులకు వెళ్ళారో వాళ్ళకి ఇచ్చిన డబ్బు ఎంతో చూసుకుంటే దాంతో కంపేర్ చేస్తే వీళ్ళకి ఇచ్చేది దాంట్లో సగం 1/4 ఉంటుంది తప్ప అంతకన్నా ఎక్కువ ఉండదు. 49 లక్షలు కూడా ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళారు. బహుశా కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి వీళ్ళకి అప్పుడే సంబంధాలు ఉన్నాయేమో. నువ్వు ఏదైతే రైట్ కెనాల్కి ఇచ్చావో ఆ రైతులకు ఎలా ఇచ్చావో అదే లెక్క ప్రకారం మాకు కూడా ఇది మేము కూడా రైతులమే కదా, మేము మీ పార్టీ రైతులు మా పార్టీ రైతులను చూడొద్దు, మాకు కూడా అదే కాంపన్సేషన్ ఇస్తే నువ్వు హాయిగా కట్టుకోవచ్చు కదా అని చెప్పి, కానీ ఇవ్వట్లేదు. అదే అక్కడే అనమాట ఫిక్స్. 2013 యాక్ట్ ప్రకారం డెఫినెట్గా కాస్ట్ చాలా పెరుగుతుంది. పూర్వం ఇచ్చినట్టుగా ఏదో చేసేస్తామంటే కుదరదు, పెరుగుతుంది. కాస్ట్ భరించాలి, సెంట్రల్ గవర్నమెంట్ భరించాలి. అది యాక్ట్ బీజేపీ వాళ్ళు చెప్పిన యాక్టే అది. పోనీ ఆ రోజున మా మీద ఈ యాక్ట్ ఆపాదించారనడానికి లేదు. బీజేపీ వాళ్ళు దగ్గరుండి దాన్ని యాక్ట్ చేసుకుని దాన్ని సపోర్ట్ చేసి చేయించినటువంటి యాక్ట్ అది. ఎవరైనా అడిగితే మీరు పాడు చేసేస్తున్నారు, మీరు అడగటం వల్ల కోర్టుకు వెళ్తే ద్రోహం అంటున్నారు. కోర్టు హక్కు అది, కోర్టుకు వెళ్తే ద్రోహం. పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే ద్రోహం అంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ క్వశ్చన్ వేసి మొత్తం పోలవరం జరగకుండా ఆప్ చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దిగ్విజయ్ సింగ్. దిగ్విజయ్ సింగ్ అడిగాడు, యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కట్టప్పు చెప్పవలసింది పోయి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఇస్తారా, యాక్ట్ ఏమన్నా మార్చారా అని అడిగాడు. చూసావా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంత ద్రోహం చేసేస్తున్నారో, ప్రాజెక్ట్ ఆపేయడానికి ప్రయత్నం చేస్తున్నారని. యాక్ట్లో పోలవరం కట్టడం ఎక్స్పీడియంట్ అని. ఎక్స్పీడియంట్ అంటే అర్థం ఏంటంటే లా, మోరల్స్ అన్నీ పక్కన పెట్టి ఇది చేయాలి. దానికి ఒక సెంటెన్స్ ఇచ్చాడు ఏంటంటే ఇట్ ఈజ్ ఎక్స్పీడియన్స్ టు నెగోషియేట్ విత్ టెర్రరిస్ట్. టెర్రరిస్ట్ అంటే ఏంటంటే కనిపిస్తే కాల్ చేయాలి, అంత క్రూరుడు. కానీ నెగోషియేట్ చేయడం ఎక్స్పీడియంటు. అలాగే పోలవరం కట్టడం అనేది ఎక్స్పీడియంట్. దానివల్ల ఎంతమంది మునిగిపోతున్నారు, ఎన్ని కొండలు పోతున్నాయి, వాతావరణం ఎంత దెబ్బతింటుంది, ఇవన్నీ ఉన్నప్పటికీ అది కట్టి తీరాలి అన్నందుకే ఎక్స్పీడియంట్ అనే పదం వాడారు యాక్ట్లో. అంత పవర్ఫుల్ పదం వాడి యాక్ట్ చేసినప్పుడు దాన్ని కట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారేమో అనేటువంటి అనుమానాలు నాకు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి నిర్మాణం మీద కూడా, అమరావతి నిర్మాణాన్ని కూడా విపక్షాలు వరల్డ్ బ్యాంక్ కంప్లైంట్లు చేస్తూ ఇతరత్ర అనేక రూపాల్లో ఆపుతున్నారు అనేటటువంటిది. ఏమంటే వరల్డ్ బ్యాంక్కి ఎవడో దాన్ని పోయి కంప్లైంట్ ఇస్తే ఆపేస్తాడా? గవర్నమెంట్ ఈజ్ ఎ బిగ్ ఇన్స్టిట్యూషన్. గవర్నమెంట్ని ఫేస్ చేసి ఒక ఇండివిజువల్ వితౌట్ ఎనీ సబ్జెక్ట్ మాట్లాడగలడా? ఎవడో ఇది కొట్టి నా పేరు కూడా బయట చెప్పొద్దు అని చెప్పి ఎవడో అనానమస్గా వరల్డ్ బ్యాంక్ ఒక లెటర్ పంపిస్తే ఆ లెటర్ మీద ఎంత ఇది చేశారంటే ఇది జగనే రాసి పంపించాడు, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు పంపించారు, పంపిస్తే తీసి అవతల పారేస్తారు. ఎవడ కేర్ చేస్తాడు? అవి చూస్తున్నప్పుడు అనుమానం వేస్తుంటుంది, ఏంటి వీళ్ళు వర్క్ చేయలేకపోయాం అనేటువంటి దాన్ని వేరే వాళ్ళ మీదకి నెపం నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? గవర్నమెంట్ పని చేయాలి, అపోజిషన్ పని చేస్తుంది. గవర్నమెంట్ చేసే ప్రతిదాన్ని అపోజ్ చేయడమే అపోజిషన్ పని, అపోజ్ చేస్తూనే ఉంటుంది. దానికంటే ప్రజలు చూసేది పని జరిగిందా లేదా. పని జరిగితే గవర్నమెంట్కి మళ్ళీ ఓటేస్తారు. చాలు, ఇంకెక్కడ వెళ్ళక్కర్లేదు. రోజు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి, నేను వేసిన రోడ్డు, నేను ఇచ్చిన పెన్షను ఏమీ అనక్కర్లే. అది పూర్తి అవుతోంది అనేటప్పటికి ఆటోమేటిక్గా ఒక మూమెంట్ వచ్చేస్తుంది, అంతే. జనం ఓటేస్తారు. నేను అదే చెప్పాను, మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవ్వాలంటే పోలవరం పూర్తి చేయండి, గ్యారంటీగా మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని. ఇప్పుడు వైసీపీకి సంబంధించి లోక్సభ బడ్జెట్ సెషన్ తర్వాత రాజీనామా చేస్తాము, ప్రత్యేక హోదా అనేటటువంటి ఎజెండాతోటి ఉప ఎన్నికలకు కూడా వెళతామని చెప్పేసి వైసీపీ చెప్పింది. ఇప్పుడు ఆ ఎజెండా నుంచి పక్కకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. దీని ఎఫెక్ట్ ఆ పార్టీ మీద ఏమైనా పడుతుందంట? ఎందుకు పడుతుంది? ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డికి ఒకే ఒక గ్లామర్ ఏంటంటే వీళ్ళు మాట తప్పరు. మాట ఇచ్చారంటే రాజశేఖర రెడ్డి అన్నవాడు మాట ఇచ్చాడంటే అరుణ్ కుమార్ లాంటి వాడిని కూడా ఎంపీ చేస్తాడు, తీసుకొచ్చి అందరితో ఫైట్ చేసి తీసుకొచ్చి ఎంపీ చేశాడు. ఇలాంటివి కొన్ని జనంలో ఎక్కుతాయి. రాజశేఖర రెడ్డి అన్నవాడు తన మనిషి అనుకుంటే కాపాడతాడు, తన మాట ఇచ్చాడంటే వెనక్కి తగ్గడు. అవి వారసత్వంగా ఆయన కొడుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు రూల్ చేయకపోయినా ఇతను అలాంటి వాడే అయి ఉంటాడు అనేటువంటిది. నెక్స్ట్ ఇతను ఫైట్ చేశాడు సోనియా గాంధీతోటి, కోర్టు కేసులు పెట్టి ఇతన్ని బలవంతంగా జైల్లో పెట్టారు అనేటువంటి ఒక పబ్లిక్లో సింపతి వచ్చింది. దానికి అంతటికీ కారణం ఏంటంటే వీళ్ళు మాట ఇస్తే మాట తప్పర్రా అని. మరి జగన్మోహన్ రెడ్డి ఆవేళ ఆ మాట ఎందుకు అన్నాడో నాకు తెలియదు. వాళ్ళ చేత రాజీనామా చేయిస్తాం అదేం చెప్పి అన్నాడు తెలియదు. మరి ఈవేళ దాని విషయం ఏం పెద్ద ఎక్కువగా మాట్లాడట్లేదు. డెఫినెట్గా దీని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకసారి చూస్తే 2014లో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, బీజేపీ, పవన్ కళ్యాణ్ ఒక డెడ్లీ కాంబినేషన్ కింద అప్పటికి ఊపు మీద ఉన్నటువంటి వైసీపీని అడ్డుకోగలిగారు. ఇప్పుడు వైసీపీ బీజేపీకి చేరువవుతుంది అనేటటువంటి ఒక భావన రాజకీయ వర్గాల్లో ఉంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? చేరువవుతోంది అన్నది క్లియర్గానే కనబడుతుంది కదా. చంద్రబాబు నాయుడికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చాడు. డైరెక్ట్గా టీడీపీ వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు స్టేట్మెంట్లు ఇస్తూనే, నువ్వు వెళ్ళి అతను అడుగు, మోడీ ఇంటి దగ్గర ధర్నా చేయి, ఢిల్లీలో అల్లరి చేయి,
అంటే మోడీని అల్లరి చేయటం అన్నది వీళ్ళకి కూడా ఇష్టమే, టీడీపీ వాళ్ళకి మిత్రపక్షమైన. ఇది ఈ టైప్ ఆఫ్ రాజకీయం గతంలో లేదు. ఇప్పుడు నితీష్ కుమార్ వెళ్ళిపోవటం చూసిన తర్వాత బీజేపీ అధినాయకత్వం, మోడీ అమిత్ షా ద్వయం ఏవైనా చేస్తారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు డౌన్ అవుతున్నాడని కానీ వాళ్ళకి అనిపించింది అనుకోండి, చంద్రబాబు నాయుడు తీసి పక్కనెట్టి జగన్మోహన్ రెడ్డితో వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబుదే బాగుంది ఇక్కడ పొజిషను అనుకుంటే వాళ్ళే, లేదు ఈ లోపల అసలు వాళ్ళే మేమే పికప్ అవ్వగలం, మేమే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగలం అనుకుంటే ఇద్దరిని వదిలేసి వాళ్ళే వెళ్తారు. ఏదైనా సరే పాసిబుల్ అందులో, ఎందుకంటే దక్షిణ భారతదేశం పట్టుకోవాలనేటువంటి గట్టి పట్టుదల మీద ఉన్నది బీజేపీ పార్టీ. చూద్దాం. అయితే ప్రాంతీయ పార్టీలు బలహీనపడిపోవడం, ఒకవైపు కాంగ్రెస్ పుంజుకోకపోవడం, బీజేపీ నేషనల్గా ఎలా ఉండబోతుందంటారు రాజకీయం? ఈవేళ నేషనల్ సినేరియోలో మోడీకి ఈక్వల్ ఫేస్ నేను అనుకునేవాడిని. రేపు ఎలక్షన్లో అందరూ కలిపి నితీష్ కుమార్ లాంటి వాడిని కనుక ప్రొజెక్ట్ చేస్తే యూపీఏ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా, ఎన్డీఏ మోడీ, మొత్తం అన్ని పార్టీలు నితీష్ కుమార్ వెనకాల కలుస్తాయి. టఫ్ ఫైట్ అవుతుంది. ఓడించడానికి సరిపడంత వస్తుంది. ఎందుకంటే అతను ఇంకా 40 లోపే ఉన్నాడు. మోడీ ఓటింగ్ 40 లోపే ఉంది ఇంకా అని ఒక ఆలోచన చేస్తుండేవాడిని. మొన్న నితీష్ కుమార్ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఇప్పుడు ఇంకో ఫేస్ నాకు కనపట్లే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే నిజానికి ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం వైసీపీకి మధ్య ఉన్నటువంటి తేడాని ఈ ఉభయ గోదావరి జిల్లాలు మార్పు తీసుకొచ్చి తెలుగుదేశం అధికారంలో రావడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీని పెట్టుకుని ఈసారి అలాగా ఎలక్షన్కి వెళ్ళాలి, తన స్వతంత్రంగా అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈక్వేషన్ ఎలా ఉండబోతుందంటారు? ఈ పవన్ కళ్యాణ్ అయితే పేపర్లో చూడటం తప్ప మనకు పర్సనల్గా తెలీదు. ఆయన నేను ఎప్పుడు చూడలేదు. అంటే కమ్యూనిటీ సామాజికమైనటువంటి సమీకరణ, కమ్యూనిటీ వైజు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నా లెక్క ప్రకారం కనీసం ఒక 25% ఆఫ్ ద సీట్స్ కాపు ఓట్లన్నీ సాలిడ్గా పడితే సీటు నెగ్గేటువంటి అవకాశం ఉన్నటువంటి ఉన్నాయి. కానీ ఈస్ట్ వెస్ట్ సరిపోదు కదా. తర్వాత ఏదైనా ఒక క్యాస్ట్ ర్యాలీ అయితే మిగతా క్యాస్ట్ అధికారాన్ని మార్పు చెందడానికి అటు ఇటు అవడానికి ఏదైనా పార్టీతో కలిస్తే ఆయనే పార్టీ పెట్టి ఎలక్షన్లో దిగినప్పుడు ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది. సేమ్ చిరంజీవి వచ్చి పార్టీ పెట్టినప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో అలాంటి పరిస్థితి వస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ పెట్టడం వల్ల వైసీపీకి నష్టమా టీడీపీకి నష్టమా అన్నది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఒక పార్టీ పెట్టి వద్దాం అనుకుంటున్న మనిషి గెలుస్తాడు. చిరంజీవి కూడా ఎవరికి దెబ్బ తగులుతుందని అనుకోలే, గెలుస్తాడనే అనుకున్నారు. లాస్ట్ డేస్లో ఒక 20 డేస్లో రోజు గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. లేకపోతే చిరంజీవి పార్టీ పెట్టిన రోజున అతను సీఎం అవుతాడనేటువంటి ఉద్దేశం అతనికి ఉంది. పబ్లిక్లో కూడా ఎక్కువ మంది అనుకున్నారు ఇతను కూడా ఈక్వల్ స్ట్రెంగ్త్తో వస్తున్నాడు ఫీల్డ్లోకి, చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, చిరంజీవి అనేది. ఎందుకో పవన్ కళ్యాణ్కి అది రాలా. ఈయన పెట్టడం వల్ల ఆయన మైనస్ అవుతాడా ఈయన మైనస్ అవుతాడా అని లెక్కలేస్తున్నారు తప్ప. చూడాలి. ఇది ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాడు ఆయన. ఇది అందరికి ఎంట్రన్స్ టెస్టులు పెట్టడం, ఆ టెస్టులో వాళ్ళని సెలెక్ట్ చేయడం. ఇది భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేసి ఉండదు. ఏమో చూద్దాం, క్లిక్ అవుతుందేమో. ఎందుకంటే కొత్తదనాన్ని కోరుకునేటువంటి ప్రజలు కాబట్టి కొత్తదనం క్లిక్ అవుతుందేమో. అతనికి ఇండివిజువల్గా అయితే చెడ్డ పేరు ఏం లేదు. పవన్ కళ్యాణ్ మీద చెడ్డ పేరు అయితే నేను ఎక్కడ వెళ్ళా. సో అది ఒక ప్లస్ పాయింట్. మీరు 40 ఏళ్ల రాజకీయ చరిత్రను చూశారు. ఇప్పుడు ప్రత్యేకించి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం అనేది ఉంది. ఇప్పుడు ముద్రగడ ఒక సామాజికమైనటువంటి అంశం మీద పాదయాత్ర చేస్తుంటే అడ్డుకోవడాన్ని మీరు ఏ రకంగా చూస్తారు? చాలా తప్పండి. అసలు ముద్రగడది ఏదంటే గవర్నమెంట్ రాంగ్ సైడ్ రబ్ చేస్తుంది, చాలా తప్పు చేస్తుంది. ఏదో స్ట్రాటజీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజీ లేకుండా ఇంత తప్పు చేయడు. అయితే ఆయన ఏమనుకుంటూ ఉండొచ్చు అంటే ముద్రగడను కనుక గట్టిగా కాపుల్ని ఇలా తొక్కేసాడరా గవర్నమెంట్ చూడండి అనే ఇంప్రెషన్ ఇస్తే కాపేతర కులాల్లో సపోర్ట్ వస్తుంది అనేటువంటి ఆలోచన ఏమైనా చేశాడేమో బీసీస్ ఇతర కులాల్లో. మరి అలాంటి ఆలోచన ఫుల్ఫిల్ అవుతుందో లేదో నేను చెప్పలేను. కానీ డెఫినెట్గా ముద్రగడ పద్మనాభం అనే మనిషి ఇవాళ ఫస్ట్ టైం నిరాహార దీక్ష కాదు. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ మెంబర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేశాడు. కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ మెంబర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగానే చేశాడు, సొంత పార్టీ మీదే. ఈయనకి ఇది 6వ 7వ నిరాహార దీక్షలు చేయటం. ఇప్పుడు మాత్రం ఈయనకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ గతంలో ముద్రగడ పద్మనాభానికి ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇవ్వలే. ఇప్పుడు మనకి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల తరఫున అత్యంత కీలకమైన పాత్ర పోషించినటువంటి వెంకయ్య నాయుడిని రాజకీయాల నుంచి పక్కన పెట్టారు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా అనేటటువంటి ఒక భావన ఉంది.
మీరు కూడా నేరుగా ఢిల్లీ రాజకీయాలు చూశారు కదా, ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? అంటే జనరల్గా అన్ని పేపర్లు రాస్తున్నది వెంకయ్యనాయుడు గారి ఫేసు అలాగే కనబడుతుంది టీవీలో, ఇదేదో నాకేదో పనిష్మెంట్ అన్నట్టు. కానీ నేను అనుకుంటాను, ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు నాకు చాలా కాలం నుంచి తెలుసు. వెంకయ్యనాయుడు గారికి ఉన్నటువంటి ఆ స్టామినా కానీ, ఆయనకు ఉన్నటువంటి చరిష్మా కానీ అది దృష్టిలో పెట్టుకుంటే ఇది వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆయన చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేయగలడు. సౌత్ నుంచి వెంకయ్యనాయుడు నా లెక్క ప్రకారం ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, ఆ మెటల్ ఉంది. బహుశా అందుకే తీసి పక్కనెట్టారేమో కూడా. మీ ప్రైమ్ మినిస్టర్ దానికే రేపు గొడవ టైట్ అయిందనుకోండి, టైట్ అయితే వెంకయ్యనాయుడు అయితే అందరూ యాక్సెప్ట్ చేస్తారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అందరూ కూడా వెంకయ్యనాయుడు అయితే, ఎందుకంటే ఆ రిలేషన్ మెయింటైన్ చేయగలిగినటువంటి మనిషి. వైస్ ప్రెసిడెంట్గా కూడా డెఫినెట్గా వెంకయ్యనాయుడు అందరూ ఊహించిన దానికి భిన్నంగా ఉంటుంది. ఇది ఎలివేషన్ అవుతుంది తప్ప ఇదేమీ రివర్స్ చేసి వెనక్కి పంపారు అని అందరూ అనుకుంటుంది. ఎందుకో నేను ఏకీభవించలేకపోతున్నాను. అంటే తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి ఈయన ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించడం, మంత్రులను పిలవడం ఇటువంటివి చేసేవారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి అవడం వల్ల తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి ఒక సమస్య ఏర్పడుతుంది అంటే కొంత వెనకడుగు. ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయితే పిలిస్తే పరిగెత్తికి వెళ్ళాలి, అప్పుడైతే గౌరవం కొద్దీ వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళకపోతే ఇప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు. ఏమి తెలుగు రాష్ట్రాలకి ఆయన ఉపరాష్ట్రపతి అవడం వల్ల నష్టం ఏమీ లేదండి. ఇంకా గట్టిగా చేయించగలరు, చేస్తాడు. ఆయన చేయాలనుంటే డెఫినెట్గా చేస్తాడు. చేయాలని ఉందా లేదా అది వేరే విషయం. కానీ ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కాంగ్రెస్ తరఫున ఈయనతోటే మాట్లాడమని చెప్పేది ఆవిడ సోనియా గాంధీ. ఎవరన్నా సరే వెంకయ్యనాయుడుతో మాట్లాడండి, వెంకయ్యనాయుడు ఏం చెప్తే అది చేయండి. వెంకయ్యనాయుడు ఇంట్లోనే యాక్ట్ తయారైంది, అది అందరికీ తెలుసు. ఆ రోజుల్లో మేము మాకు సార్ అది పెట్టించండి ఇది పెట్టించండి అని వెంకయ్యనాయుడు బతిమాలేవాళ్ళం. మేము రూలింగ్ పార్టీ, పైకి చెప్పుకోవడానికి లేదు అంటే సరే రేపు పెట్టిస్తారంటే అలా వచ్చేసేది మొన్నటికి. సరే వెంకయ్యనాయుడు మాత్రం ఇండివిజువల్గా వెంకయ్యనాయుడుకు ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి యాక్సెప్టబిలిటీ ఉన్నటువంటి 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఈయన ఉంటాడు. యాక్సెప్టబిలిటీ మొత్తం అన్ని పార్టీల్లో, ఆ మేనర్స్, మాట్లాడే పద్ధతి, అందరినీ దగ్గర తీసుకున్న దాంట్లో అతను ఎక్స్పర్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్రకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి, దీనివల్ల వైసీపీకి ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? పాదయాత్ర డెఫినెట్గా అదొక అంత చంద్రబాబు నాయుడు మొన్న పాదయాత్ర చేసి ఉండకపోతే టీడీపీ గెలవదు. పాదయాత్ర అనేది డైరెక్ట్గా కేడర్ని కాపాడుకోవటానికి కానీ, అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేయడానికి కానీ, పాదయాత్ర అనేది ఖచ్చితంగా అది జనంతో వెళ్ళటం. నడిచి వెళ్ళాడా కారులో వెళ్ళాడా అది వేరే విషయం. కానీ పాదయాత్ర అనేటువంటి కొంత ఎక్కువ మూమెంట్ వస్తుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సిస్టర్ ఒకసారి చేసింది పాదయాత్ర అంతా, బాగా వచ్చారు జనం. మొన్న జగన్మోహన్ రెడ్డికి అంత పర్సెంట్ ఓట్లు రావడం చిన్న విషయం కాదు. ఇంత మోడీ వేవ్, ఓ పక్కనేమో క్యాడర్ బేస్డ్ తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ వచ్చి పవన్ కళ్యాణ్ మీటింగ్లకి జనం విపరీతంగా వచ్చేవారు. ఇంత ముగ్గురు కలిస్తే 1.5 లోపు తేడాతోటి దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్గా, ఒకటే పార్టీ, ఎవరితో ఎలియన్స్ లేకుండా. సో డెఫినెట్గా పాదయాత్ర ఎఫెక్ట్ ఉంటుంది. అంటే వైసీపీ ఒక ప్రతిపక్షంగా అంటే ప్రజల్లో ఉన్నటువంటి అనేక ఇష్యూస్ని ప్రొజెక్ట్ చేయడంలో ఫెయిల్యూర్ అవుతుంది అనేటటువంటి ఒక భావన ఉంది. అంటే ఇప్పుడు ఏమొస్తుందంటే వీళ్ళకి ఇద్దరికి కూడా మోడీ దగ్గరికి అవ్వాలనేటువంటిది ఒక లైన్ ఉంది. సో వీళ్ళు మోడీని ఏమనలేరు, కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనలేరు. కానీ కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం కూడా ఒక పార్టు. ఇక్కడేమో రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడిపోతుంటారు, అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అనలేని పరిస్థితి. సో ఇది ఒక రకమైనటువంటి ఒక డైలమా. ఈ ఫైటర్ అనేటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో, పోరాడుతున్నాడు అన్నది, ఆ పోరాటం ఒకళ్ళతోటే పరిమితం తప్ప కేంద్రం మీద పోరాటం అనేటప్పటికి వెనక్కి వెళ్తున్నాడు అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. అయితే సమస్యలు వస్తే వెళ్తున్నాడుగా, ప్రతి చోటకి ఇమీడియట్గా అటెండ్ అవుతున్నాడు, వస్తున్నాడు. ఇంకా ఏజ్ ఉంది, శక్తిని తిరుగుతున్నాడు. అంత అసెంబ్లీలో పెర్ఫార్మెన్సు నాకెందుకో సాటిస్ఫాక్టరీగా అనిపించలే. పబ్లిక్లో వచ్చి తీసుకెళ్ళటం బాగానే ఉంది. అంటే ఓ ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ అంటే ఆయన విజన్ కావచ్చు, సీనియారిటీ కావచ్చు, ఆయన క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు, ముఖ్యమంత్రిలో నేనే సీనియర్ నేను కదా. ఆ పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే మాత్రం చెప్తున్నటువంటి మాటలకి, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి పనులకి మధ్యలో ప్రభుత్వంలో చాలా అంతరం కనిపిస్తుంది అనేది ఒక భావన. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్లో మాత్రం కొంచెం అనవసరంగా మాట్లాడుతున్నారు, అవసరం లేని మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు. తర్వాత కొంత మెమరీ దెబ్బతిందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు స్పీకర్ ఏం కాదు, ఎప్పుడు ఫైటర్ ఏం కాదు. చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక తెలివైనటువంటి మ్యానిపులేటర్. సిచ్యుయేషన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలిగినటువంటి శక్తి ఉన్నవాడు చంద్రబాబు నాయుడు. అందులో దేశంలో ఎవరికీ అనుమానాలు లేవు, ఆ రాష్ట్రంలోనే కాదు. ఆయన అది వదిలేసి ఫైటింగ్, నేను ఫైట్ చేస్తాను అని చెప్పి ఆ టెనర్లో వచ్చి మాట్లాడటం, అది ఒరిజినాలిటీని వదిలేసినట్టుగా అయింది. ఈ టర్మ్లో మాత్రం ఏం చేశాడు ఆయన? ఒక పెన్షన్లో వస్తున్నాయి ఖచ్చితంగాను, అదొకటి మాత్రం క్రెడిట్ తీసుకోవచ్చు. ఇంకా రైతు రుణమాఫీ కానీ, అమరావతి కానీ, ఈ పోలవరం కానీ, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఏది కూడా గత ప్రభుత్వంగా నేను బాగా చేశాడరా, గత ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి కాదు, కిరణ్ కుమార్ రెడ్డి కన్నా బాగా చేశాడరా అన్న ఇన్సిడెంట్ ఒక్కటి కూడా లేదు. ఒక్క అంశంలో కూడా ఇతను బెటర్ పెర్ఫార్మెన్స్ అన్నది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ జవసత్తువులు కూడా తీసుకోవడానికి పాత నాయకులందరినీ కూడా చేరువ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళని మీకు ఏమన్నా అటువంటి పిలుపులు వస్తున్నాయా? నాకు పిలుపులేం రాక్కర్లేదండి. నేను రిటైర్ అయిపోయాను. ఐ డోంట్ వాంట్ టు బి యాక్టివ్ విత్ ఎనీ పార్టీ. ఎందుకంటే నేను 60 ఏళ్ళకి రిటైర్ అయిపోవాలని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు లెటర్ ఇచ్చాడో ఆ లెటరు నేనే డ్రాఫ్ట్ చేసింది. అప్పుడే అనుకున్నాం 60 దాటిన తర్వాత ఈ ఎలక్షన్ పాలిటిక్స్ నుంచి తప్పుకుని యంగర్ జనరేషన్కి ఇచ్చేయాలండి. నాకు ఎలక్షన్ పాలిటిక్సే కాకుండా నామినేషన్ పాలిటిక్స్ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏదో నామినేటెడ్ పదవి, రాజ్యసభకి వెళ్తావా, కౌన్సిల్కి వెళ్తావా, ఇలాంటివి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. చేస్తే కాంగ్రెస్లోంచి ఎక్స్పెల్ అవ్వకుండా ఉండుంటే పార్టీలో ఉందినేమో, పార్టీ పదవి ఏమన్నా చేసి ఉందినేమో. ఇప్పుడు ఎక్స్పెల్ అయిపోయాను కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఎక్స్పల్షన్ వాళ్ళు రద్దు చేయాలంటే వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోవాలి, రద్దు చేయమని చెప్పి నేను కాగితం పెట్టుకోవాలంటే నేను చేసిన తప్పని నేను కాగితం పెట్టుకోవాలి. ఈ రెండు జరిగే పనులు కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే ఈ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం వీటన్నిటిలోని కీలకమైనటువంటి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి అంటే కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్కి సహకరిస్తుందా? అంటే ఫైనాన్షియల్గా మొట్టమొదటి సంవత్సరం రెవెన్యూ లోటే ఇంతవరకు ఇవ్వలేదనేది ఒక విమర్శ ఉంది. సహకరించట్లేదండి. దానికి కారణాలు నాకు తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వం యాక్ట్నే ఇంప్లిమెంట్ చేయలే. వాళ్ళు ఏమన్నా అంటే మేము ఇంకా చాలా పెద్ద ప్యాకేజ్ ఇచ్చి ఉంటారు. ఆ ప్యాకేజ్ అంటే చెప్పమంటే చెప్పరు. అపోజిషన్ అని అడగాలి, రూలింగ్ అని అడగాలి, గొడవ చేయాలి. ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకపోతే స్పెషల్ కేటగిరీ యాక్ట్లో పెట్టలేదు, తీసేసామన్నారు. యాక్ట్లో పెట్టినవి ఎవరు? ఎవడో అడగడు. ఇదో విచిత్రమైన వాతావరణం. కానీ ఇప్పుడు రాజకీయం చూస్తే 1-2 దశాబ్దాలు బ్యాక్ వెళితే ఎలక్షన్కి ఒక 5-6 నెలల ముందు మాత్రమే వాతావరణం ఉండేది. ఇప్పుడు నిరంతరం అదే ఉండడం వల్ల డెవలప్మెంట్ అనేది కొంత అడ్డుకట్టుగా ఉండలేదంటారా? ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. దానికి అభివృద్ధికి సంబంధం, అభివృద్ధి చేసేది అడ్మినిస్ట్రేషన్ మీద ఈ పొలిటికల్ ప్రభావం ఏం పడుతుంది? ఏం పడదు. ఎప్పుడు పడుతుందంటే ఈ గవర్నమెంట్ మారిపోయేలా ఉందిరా పరిస్థితి అని అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఆఫీసర్లకు కానీ అనుమానం వస్తే వాళ్ళు పనిచేయరు. సీక్రెట్గా అపోజిషన్లో ఉన్నవాడికి సెకండ్ నమస్కారం సెల్యూట్లు కొడుతుంటారు, వచ్చేస్తున్నాడు కొని. ఈవేళ అపోజిషన్ వల్ల స్తబ్దత వచ్చింది అని కనుక రూలింగ్ పార్టీ ఆరోపిస్తుంటే రూలింగ్ పార్టీ పడిపోతుంది అనేటువంటి నమ్మకం అడ్మినిస్ట్రేషన్కి కలిగిందనమాట. అది నేను నా అనుభవంలో గమనించింది. అది మారిపోతారు. అప్పుడే సెల్యూట్లు కొట్టడం మొదలెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాడు ఎవడన్నా కనిపిస్తే పోలీసులు సెల్యూట్ కొట్టడం మొన్నటిదాకా లేదు. ఏంటంటే వాతావరణం మారిపోతుంది అనేటువంటి ఒక అనుమానం వచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్కి జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు, సీఎం అవుతాడు. మనకన్నా ఎక్కువ షార్ప్గా ఆలోచిస్తారు జనం. జగన్మోహన్ రెడ్డి మోడీ కలిసిపోయాడని, మొన్న అందుకే మోడీ పిలిచాడని, రేపు వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తారు. ఇవన్నీ కూడా ఏవో లెక్కలేసేసుకుని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పార్టీ సీఎం గ్యారంటీ, జగన్మోహన్ రెడ్డి అయిపోతున్నాడు, సెల్యూట్ కొట్టేస్తున్నారు. దీనికి కారణం ఈక్వల్ కంట్రిబ్యూషన్ చంద్రబాబు నాయుడు పార్టీ కూడా. అతను వెళ్ళి మోడీని కలిస్తే వీళ్ళందరూ ఎలా కలిసావు, ఏం మాట్లాడావో చెప్పు, లోపల ఏం చెప్పావు అంటే వాళ్ళ పార్టీని వాళ్ళే వీక్ చేసుకోవటం. కేసుల గురించి మాట్లాడడానికి వెళ్ళావు అంటే కేసుల గురించి మాట్లాడడానికి మోడీ సిద్ధంగా ఉన్నాడు అనమాట. అంటే అనుకూలంగా ఉన్నట్టే కదా. ఇవన్నీ ఎందుకు ఎవడో ఏ పని ఎందుకు చేస్తున్నాడో అర్థం అవ్వని పరిస్థితిలో ఉంది కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక. ఈ స్ట్రాటజీలు మరి అర్థం చేసుకునేంత కెపాసిటీ నాకు లేదు. నా లెక్క ప్రకారం అయితే అందరూ కూడా తప్పుడు పద్ధతిలోనే చేసుకుంటారు. ఒకరికొకళ్ళు హాని చేసుకోబోయి ఒకరికొకళ్ళు ఉపకారం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో ఫేస్ టు ఫేస్. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.